entah itu tinggal gitu deh. దీంట్లో ఈ గది ఒకటే పక్క గది ఒకటే ఇది ఓసి అది ఎస్టీది ఇటుకి వెళ్ళా ఇది ఒక రూము అదొక రూము ఇది ఒకటి చిన్న రూమ్ ఈ రూమ్ లో పెట్టారు ఇప్పుడు అంగన్వాడీ పిల్లల్ని పెట్టుకోమంటే కాదు ఆడుకుంది మాకు మాట్లాడి క్వశ్చన్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో మీ స్థలంలో కాగితం ఉందా తీసుకొని ఒకసారి స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ చెట్లని ఎండాకాలం కూడా చేసిండు చెట్టు పెద్ద చెట్టు ఆ ట్యాంక్ తీసేసి అవతల పడేసారు పెద్ద ట్యాంక్ ఏంటంటే సత్యంలో కొనుకొచ్చి చుట్టూ ట్యాబ్లు పెట్టి గది వంటగది బాత్రూములు ఆ వాటర్ ట్యాంక్ అక్కడెక్కడ ఉంది స్థలంలో కట్టేటప్పుడు వర్క్ ఆర్డర్ ఉండాలా ఆర్డర్ కావాలా ప్రైవేట్ ఇదేనా ప్రైవేట్ స్థలం కాదు కదా ప్రైవేట్ వ్యక్తులు డొనేషన్ చేసే పంచాయతీ తీర్మానాలు లేకుండా గుంతలు తీయటం దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయటం ఇది అంగన్వాడీ స్కూల్ అంటే డిపెప్ స్కూల్ అనే స్కూల్ కట్టారు 1993లో ఎస్టీ కాలనీలో ఇది ఎస్టీ కాలనీకి సంబంధించి బీసీ కాలనీకి సంబంధించి ఒక స్కూల్ కట్టారు ఆ స్కూల్లో అంగన్వాడీ స్కూల్ రన్ చేయడానికి హ్యాండ్ ఓవర్ చేశారు అయితే ఇప్పుడు దీనికి ఏదో ప్రైవేటు వ్యక్తులు డొనేట్ చేస్తారని పంచాయతీ సర్పంచ్కి ఇంటిమేషన్ లేదు తీర్మానాలు లేవు వాళ్లే దీన్ని పగలగొట్టడం దీని అంతా ఎత్తిపడేయటం దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళంటే ఇప్పుడు గుంతలు తీశారు అదేంటంటే ప్రైవేట్ డొనేషన్ అంగన్వాడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు గవర్నమెంట్ బిల్డింగ్ లో ఈ ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇప్పుడు కడతా ఉన్నారు ఇక్కడ ఎవడు పర్మిషన్ లేదు కూల్చడానికి పర్మిషన్ లేదు కట్టడానికి పర్మిషన్ లేదు గవర్నమెంట్ తీర్మానాలు లేవు పంచాయతీ సర్పంచ్ ఏడి సర్పంచ్కి తెలియదు ఎంపీటీసీకి తెలియదు మాకు ఎవరికి తెలియదు గ్రామంలో వాళ్లే గుంతలు తీసి కట్టుకుంటా ఉన్నారు కంకర తోలిచ్చి కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు వచ్చారు ఆమె 2 రోజులు దీనిలో ఉంది కాన్ఫరెన్స్ హాల్లో మొన్న శుక్రవారం మొదలు పెట్టారు అంగన్వాడీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం ఎస్ఐ కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ ఏమో అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు రావాలి డిపార్ట్మెంట్ తరపున అంటాడు ఎస్ఐ ఆ బిల్డింగ్ లోకి వచ్చి వంటగది తీసేశారు వంటగది అసలు తీసేయడానికి బాత్రూములు తీసేయడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు గవర్నమెంట్ బిల్డింగ్ లోకి వచ్చి పడగొట్టి మళ్ళీ దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అదేంటంటే ప్రైవేట్ దాతలు ఇస్తారంట డబ్బులు మాట్లాడతారు అక్కడ అది యువతలదేగా
వంటగది ఒక గది స్లాబ్ ఒక గది రేకులేషన్. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఇది? శుక్రవారం. మనం బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో ఉన్నాం. ఇది మా వెనక కనపడుతున్న బిల్డింగ్ చూస్తే ఇది డిపెప్ స్కూల్, అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద 1993లో ఈ స్కూల్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీకి దగ్గరగా ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడ నడపడానికి ఈ డిపెప్ ప్రోగ్రాంలో ఈ స్కూల్ శాంక్షన్ చేసి 1993లో దీని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అయితే మా గ్రామంలో హై స్కూల్ వచ్చిన తర్వాత ఈ స్కూల్ని హై స్కూల్లో మెర్జీ చేయడం జరిగింది. హై స్కూల్లో మెర్జీ చేసిన తర్వాత ఈ యొక్క బిల్డింగ్ని అంగన్వాడీ సెంటర్ కింద మార్చడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లో కూడా ఓసీ సెంటర్ కమ్ బీసీ సెంటర్, 2 సెంటర్లు కూడా దాదాపు 30 మంది పిల్లలు ఈ స్కూల్లో, 2 అంగన్వాడీ టీచర్లు 2 సెంటర్లు నడుపుతూ ఉన్నారు. ఇది గత శుక్రవారం, పోయిన శుక్రవారం ఒక ప్రైవేటు వ్యక్తులు, వేరే గ్రామం నుంచి వచ్చిన వ్యక్తులు, ఈ గ్రామంలో కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు సడన్ గా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వంటగదిని కూల్చివేయటం, బాత్రూములు 4 బాత్రూములు ఉంటే బాత్రూములను కూల్చివేసే కార్యక్రమం చేయటం, అట్లానే ఓవర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంటే ఆ ట్యాంకును కూల్చివేసే కార్యక్రమం చేయటం జరిగింది. అంతేకాదు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లని, మంచి చెట్లని, ఈ ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్ లోపల ఉన్న చెట్లను కూడా కూల్చివేసే కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి ఎటువంటి అనుమతులు లేవు, ఎటువంటి పంచాయతీ నుంచి తీర్మానాలు లేవు, ప్రభుత్వం తరపు నుంచి తీర్మానాలు లేవు. ఇది యాక్చువల్గా డిపెప్ ప్రోగ్రాంలో మండలం డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండిఓ ఆధీనంలో ఉన్న ప్రాపర్టీ ఇది. దీన్ని అంగన్వాడీ వాళ్ళు లీజుకు తీసుకున్నారు. సో అంగన్వాడీ వాళ్ళకి తెలియదు, ఎండిఓకి తెలియదు, అట్లానే ఎంఈఓ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలియదు. ఎవరికి తెలియకుండా ప్రైవేట్ వ్యక్తులు, అది వేరే గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి సహకారంతో ఈ యొక్క బిల్డింగ్ లో ఉన్న ఈ వంటగది, బాత్రూములు, ఓవర్ హెడ్ ట్యాంకు, చెట్లు తొలగించడం జరిగింది. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, సర్పంచి, ఎంపీటీసీ అందరూ కూడా శనివారం రోజున రొంపిచెర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు మా పరిధిలో లేదు, ఇది డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అట్లానే ఈరోజు ఎండిఓ గారి దగ్గరికి వెళ్ళి ఎండిఓ గారు ఆఫీసులో దీని మీద ఈ యొక్క ఆస్తి ఈ విధంగా ఈరోజు పగలగొట్టారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే సిడిపిఓ, అంగన్వాడీ సెంటర్ ఏదైతే రన్ చేస్తున్నారో సిడిపిఓ దగ్గరకు కూడా వెళ్ళి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు అంటే, ఒక ప్రభుత్వ స్థలంలో నువ్వు ఒక కాంపౌండ్ వాళ్ళు గుంతలు తీశారు, ఈరోజు ప్రహరీ గోడ నిర్మాణం చేయడానికి నిర్మాణం చేస్తున్నాం, బాత్రూమ్ నిర్మాణం చేస్తున్నాం, మా ప్రైవేట్ వ్యక్తులు ఏదో డొనేషన్ ఇచ్చారు, దాంతో ఎవరు నిర్మాణం చేసినా ప్రభుత్వ ఆస్తిలో పర్మిషన్లు తీసుకోవాలి. అట్లానే పంచాయతీ తీర్మానాలు ఉండాలి. పంచాయతీ తీర్మానం లేదు, ప్రభుత్వం నుంచి ఏమన్నా వర్క్ ఆర్డర్ ఉందా, వర్క్ ఏమన్నా పని చేయమని ఈరోజు ఒక ఆర్డర్ ఉందా, వర్క్ ఆర్డర్ లేదు, టెండర్ లేవు, ఒక లెటర్ లేదు, కనీసం ఎవరికి తెలియకుండా చెట్లు నరకాల్సి పని ఉంది. ఇవన్నీ కూడా పడేయటం, చెట్లు నరకటం, ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం, ఈ మట్టి, ఈ కంకర, ఇసుక ప్లస్ ఐరన్, లోపల ఐరన్, పిల్లలేమో చిన్న రూమ్ లో పెట్టి బాత్రూమ్ పోవాలంటే బయట రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీద ఏమైనా బస్సులు కానీ వెహికల్స్ కానీ వచ్చి యాక్సిడెంట్ అయితే పిల్లల పరిస్థితి ఏమిటి? ఇంత ఘోరంగా పంచాయతీ సర్పంచ్ అంటే విలువ లేదు, పంచాయతీ బాడీ అంటే విలువ లేదు, గ్రామ పెద్దలంటే విలువ లేదు. ఈ విలువలు లేకుండా ఈరోజు వచ్చి ఇక్కడ పనులు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఏమిటి ఎంత విచక్షణ రహితం ఏంటి? బుచ్చిబాపన్నపాలెం మా సొంతూరు, మాజీ ఎమ్మెల్యే గారు సొంతూరు అని ఎంత విచక్షణ రహితమా? కాలువలు డ్రైనేజ్ తీయటం లేదు, జ్వరాలు వస్తున్నాయి పిల్లలకి,
పెద్దవాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి, వర్షాలు మొదలైనని మేము గత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే డిపిఓని పంపించారు ఈ గ్రామానికి. పంపించి పంచాయతీ సెక్రటరీ వచ్చి చూశాడు. చూసిన పంచాయతీ సెక్రటరీ ₹1 కూడా నిధులు ఇవ్వట్లేదు, మా సర్పంచ్కి కానీ లేకపోతే మా ఎంపీటీసీలకు కానీ ₹1 కూడా నిధులు ఇచ్చే కార్యక్రమం లేదు, కాలువలు తీయట్లేదు. ఇక మా సొంత నిధులతో మొన్న కాలువలు తీసే కార్యక్రమం ప్రారంభించాం. వీళ్ళు ఇవ్వట్లేదని చెప్పి సొంత నిధులతో తీసే కార్యక్రమం. మంచినీళ్ళు ఇవ్వడానికి ఈరోజు పూర్తిగా పైప్ లైన్ వేసాం. జల్ జీవన్ మిషన్లో ఓవర్ ట్యాంక్స్ ఉన్నాయి. 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మొత్తం ఊరంతా కూడా పైప్ లైన్ వేసాం. వేపిస్తే మంచినీళ్లు వదిలే అబ్బాయికి జీతాలు ఇవ్వట్లేదు. 6 నెలల నుంచి తనకి జీతాలు ఇవ్వట్లేదు. అతను జీతాలు ఇవ్వకపోతే నేను ఎట్లా వదిలేను సార్ మంచినీళ్ళు అని మంచినీళ్ళు వదలట్లేదు. మంచినీళ్ళు వదలకపోతే ఊరందరూ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఆఖరి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం గత కలెక్టర్కి ఇచ్చిన చాలా బాధాకరమైన విషయం. కేవలం ఎమ్మెల్యే గారి సొంతూరు అని చెప్పి ఒక కక్షతో ఈ ప్రభుత్వం పెద్దలు చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే చెప్తున్నా, తాగడానికి మంచినీళ్లు కాలువలు శుభ్రం చేయటం, ఇలాంటి ప్రాథమిక పోయిన వీధి లైట్లు పోతే లైట్లు వేయించడం, ఇలాంటివి కూడా చేయకపోతే ఏ విధంగా గ్రామంలో ఈరోజు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నివసించే కార్యక్రమం ఉంటుంది? మంచినీళ్ళు ఇవ్వలేరా? మంచినీళ్ళు చెరువు ఇచ్చాం, చెరువులో ట్యాంకులు ఉన్నాయి, ఇక్కడ పైప్ లైన్ ఉంది, శుభ్రంగా 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి ఏంటి మీకు కష్టం? పోనీ పంచాయతీలో నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి, 12 లక్షల రూపాయలు నిధులు ఉన్నాయి పంచాయతీలో. రూపాయి తినేరు, పంచాయతీ సర్పంచ్ అది పని చేయనీరు. ఏమిటంటే మా ప్రభుత్వం వచ్చింది, మీరెవరు పని చేయకూడదు, మేమే చేయాలి అంటాడు. చెత్త తీయటానికి చెత్త ఎత్తేవాళ్ళు గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేదు. సరే, గ్రీన్ అంబాసిడర్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సరే, అదొకటి. ఈరోజు యూరియా అన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి కదా. బుచ్చిపాపనపాలెం గ్రామంలో గోగులపాడు సొసైటీ అధ్యక్షుడు గోగులపాడు గ్రామంలో ఉన్నాడు. మా సొసైటీ బుచ్చిపాపనపాలెం సొసైటీ, ఇక్కడే సొసైటీ కేంద్రం ఉంది, ఇక్కడే గోడౌన్ ఉంది. అయినా సరే ఒక యూరియా కట్ట గ్రామంలోకి రానివ్వట్లేదు. గోగులపాడు గ్రామంలో దించుకుంటారు, అక్కడ వాళ్ళు రైతులకు వాళ్ళకి ఇచ్చుకునే కార్యక్రమం చేస్తారు. ఈ గ్రామంలో సొసైటీ కేంద్రం ఉంది, హెడ్ క్వార్టర్స్ ఉంది, సొసైటీ గోడౌన్ ఉంది. ఇక్కడ ఒక్క బస్తా యూరియా దించట్లేదు. ఇక్కడ రైతులు ఏం చేయాలి? మా రైతులు ఏం కావాలి? యూరియా కట్ట ₹266 ఇస్తే వాళ్ళ బ్లాక్ లో ₹400, ₹500 కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు మా గ్రామంలో ఉన్న పరిస్థితి. ఈ విధంగా ఇంత కక్షపూరితంగా ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కొత్త కలెక్టర్ గారు వచ్చారు, కృతికా శుక్లా గారు. ఆమెకి కంప్లైంట్ ఇద్దామని మేము 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో ఉన్నారు, 2 రోజుల నుంచి రావట్లేదు. అట్లానే ఈ రోజు మాచర్లు వెళ్ళారు. సీఎం గారి విజిట్ ఉంది, 20వ తారీఖున మాచర్లు వెళ్ళారు. ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తే తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. మేము ఒకటే, అంగన్వాడీ సిడిపిఓ కూడా ఒకటే, ముందు తక్షణమే పనులు ఆపేయాలి. ఎందుకంటే ఇది అనాథరైజ్డ్ గా ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, కూల్చివేయడం జరుగుతూ ఉంది, ప్రభుత్వ బిల్డింగ్ లో జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేని పరిస్థితుల్లో ఈరోజు చేయటం చాలా దారుణం. తక్షణమే ఆపేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. ఆమె ఇప్పుడు పై అధికారులతో మాట్లాడతానని చెప్పారు. మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా ఈరోజు పెద్దలందరికీ ఈ విషయాలు తెలియజేయాలని చెప్పి కోరుకున్నాం. అందువలన ఈ యొక్క మీడియా సమావేశం ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ అంశాన్ని ముందు పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని నేను కోరుతున్నాను. అట్లానే మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా భవిష్యత్తులో మరి సమస్యల పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బుచ్చిపాపనపాలెం అందరికీ నమస్కారం. ఇక్కడ డిపిఈపి స్కూల్ 1993లో స్టార్ట్ చేయడం జరిగింది.
ఒక 10 సంవత్సరాలు ఇక్కడ స్కూల్ జరగడం జరిగింది. తద్వారా దీంట్లో ఉన్న పిల్లల్ని హై స్కూల్లోకి మార్చడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ అంగన్వాడీ స్కూలు పిల్లలు, అంగన్వాడీ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఒక వారం రోజుల క్రితం ఎవరో పక్కన ఊరోళ్ళు వచ్చి ఇక్కడ మేము ఫండ్ ఇస్తాము అని ఉన్న చదువు ఉపాయాలు, మరుగుదొడ్లు, వంట రూము మొత్తం పడేసి, నీళ్ళ ట్యాంకి మొత్తం పడేసి దీన్ని మేము మరమ్మతులు చేస్తూ ఉంటారు. దీనికి పంచాయతీల అనుమతులు లేవు. మరి ఎన్ఆర్జిఎస్ కానీ ఏ అధికారులు కానీ మరి అంగన్వాడీ వాళ్ళు కానీ మాకు తెలియదు అన్నారు. దీని మీద మేము యాక్షన్ తీసుకోమని ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అంగన్వాడీ వాళ్ళకి, ఎండిఓ గారికి అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దీని మీద చర్య తీసుకొని దీన్ని ఈ విధంగా చేసిన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాం. నేను ముందు ఫస్ట్ మట్టి తోలారు. ఏదైనా మట్టి తోలారంటే మట్టి శుభ్రం తోలుకుంటామంటే మేము కూడా శుభ్రంగా ఉంటుంది నెలకొన్నాం. తర్వాత ఎప్పుడెప్పుడు చేశారు ఈ నీళ్ళ ట్యాంకి ఆ రోజుల్లోనే 20,000, 30,000 వంటగది. ఇప్పుడు అదే వంటగది ₹1,00,000 కట్టియాలి. అదే నీళ్ళ ట్యాంక్ అయితే ఇప్పుడు సుమారు 50,000 కట్టియాలి. అది ఆ వస్తువులు మొత్తం, అది బాత్రూమ్ 4 బాత్రూములు, ఈ బాత్రూమ్ మొత్తం నేలమట్టం చేసేసారు. ఎవరో వచ్చి పక్క ఊరు వచ్చి ఇవన్నీ వేసి మేము శుభ్రం చేస్తాం, మళ్ళీ తర్వాత మేము కడతాం, ఎవరు అడిగితే నేను ఆఫీస్ మేము కడతామంటున్నారు. వీట ఊర్లో పంచాయతీ మురుకాలలో రోత బేతలు సెక్రటరీ ఫోన్ చేస్తేనేమో నేను వస్తున్నా అంటాడు, మళ్ళీ చేస్తేనేమో నేను లేకుండా చేశాను అంటాడు. మళ్ళీ ఏంది అసలు ఇది? ఈ ప్రభుత్వం ఏంది అసలు? మేము ఎంత ఊర్లో మేము చెరువు మాజీ ప్రెసిడెంట్ కేతు కోటిరెడ్డి, ఇట్నే మా గురువులైన వెంకటరెడ్డి పొలం, మా దొడ్డి నీళ్ళ ట్యాంక్ ఉచితంగా ఇచ్చినాం. మేము అంతా నీళ్ళు ఇప్పుడు మంచి నీళ్ళు మేము శుభ్రంగా జీతాలు ఇచ్చిపోయినా మేము నీళ్ళు వదులుకుంటున్నాం. జీతాలు ఇయ్యరు, దాని నీళ్ళు మోటార్ బాగు చేపియరు, లీకులు చేపియరు, మొత్తం వాళ్ళు ఇచ్చిన అయిపోయి మేము చేపించుకుంటున్నాం, మేము నడుపుకుంటున్నాం. ఆఖరికి మాకు కూలి కూడా శుభ్రంగా దాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఏంది మేము వచ్చామో మళ్ళీ కేసులు పెడతామని మా అదుపుస్తున్నారు. ఈ ఘోరం ఏంది అసలు? నిన్న ఎస్ఐ కాక పోయినాం, పోతే మేము కాదు, మీరు ఇవ్వాల్సి మీరు కాదు, డిపో పోలు ఇవ్వాలని వాళ్ళు అంటారు. డిపో పోలు వచ్చినా మా వాళ్ళు కాదు, మేము కాదు, అది వాకా ఉందంటారు. ఎవరు కాదు, అది ఎవరు పనిచేస్తున్నారు? మేము ఇప్పుడు ఓసీ అంగన్వాడీ, బీసీ అంగన్వాడీ 2 సెంటర్లు బ్రహ్మాండం నడుపుకుంటున్నారు. ఆడ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళని వెళ్ళిపోయి ఏమంటారు? ఈ యాప్ తీసుకు ఇప్పుడే సరే ఊరిని కాపాడాలని మేము కోరుతున్నాం. తమ్మిశెట్టి చిన్న తిరుపతయ్య, బుచ్చిపారపాలెం గ్రామం అండ్ రామరెడ్డిపాలెం ఎంపీటీసీగా ఉన్నాం. ఈ గ్రామంలో ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ మేము అందరం కలిసికట్టుగా చేసుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండగలిగే గ్రామం ఏదంటే ఈ కాన్స్టిట్యున్సీలో బుచ్చిపాపనపాలెం గ్రామం. ఈరోజు కొత్తగా ఎప్పుడు లేని విధంగా ఈ గ్రామంలో ఏదో ఒక పూర్వకంగా అల్లర్లు సృష్టించటం, ఏదో విధంగా ఎలా చేయాలి, ఈ గ్రామాన్ని ఎలా 2 ముక్కలు చేయాలి అనే ఆలోచన తప్ప ఈ గ్రామంలో ఈరోజు అభివృద్ధి చేస్తామంటున్నారు. ఏం అభివృద్ధి జరుగుతుంది? ఆల్రెడీ మా గ్రామంలో అభివృద్ధి ఒక పక్క నుంచి దూసుకుపోతూనే ఉంది, ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. మేము ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కాలనీ మొత్తం సీసీ రోడ్లు వేయించాము, అలానే గ్రామంలో సబ్స్టేషన్ నిర్మించుకున్నాం, అలానే ఎక్కడ డ్రైన్స్ కూడా ఇబ్బంది లేకుండా డ్రైన్స్ వేయించాం, అలానే వాటర్ లైన్స్ కూడా వేయించాం. ఈరోజు ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి 1993లో కట్టిన అంగన్వాడీ స్కూల్ ఇది. ఈ స్కూలు బీసీ ఓసీ పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటున్నారు. ఈరోజు అకస్మాత్తుగా ఒక వంటగది, టాయిలెట్స్, అలానే ఈ చుట్టుపక్కల ఈరోజు ప్రకృతి వాతావరణం ఎంత చెట్లు పెరిగితేనే మనకు ఆక్సిజన్ ఎలా ఉంటుంది అనేది మనకు మొత్తం తెలుసు. కానీ 40-50 సంవత్సరాల చెట్లని, పెద్ద పెద్ద చెట్లని పడగొట్టారు. ఈరోజు ఆ చెట్లే కానీ ఇక్కడ ఉంటే ఈ పిల్లలకి ఒక ఏసీ ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ చెట్లను మొత్తం కూడా తొలగించి ఈ టాయిలెట్స్, ఈరోజు ఇది మెయిన్ రోడ్డుకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. 30 మంది పిల్లల దాకా చదువుకుంటున్నారు దాంట్లో. వాళ్ళు టాయిలెట్స్కి ఇలా 10 రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఇప్పుడు నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఆపోజిట్గా మనం అవి రన్నింగ్లోనే ఉంచుకొని కొత్త ఏదైనా స్టార్ట్ చేసేయాలనుకుంటే పక్కన కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు.
ఇప్పుడు అకస్మాత్తుగా మొత్తం తొలగిస్తే వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు టాయిలెట్స్ కానీ బాత్రూమ్ కానీ ఇవన్నీ తెలుసుకొని చేయాలి. కానీ ఇవన్నీ ఏదో అల్లర్లు సృష్టించాలని ఈ గ్రామం అంతా ఏదో అల్లకొల్లాలు చేయాలని కానీ ఇలా చేయటం కరెక్ట్ పద్ధతి కాదు. మేము కలెక్టర్ గారికి మేము గొడవలు సృష్టించాలనుకుంటే గత సంవత్సరం నుంచి గొడవలు సృష్టించేవాళ్ళం, కానీ మాకు అలాంటి గొడవలు అవసరం లేదు. ఈ గ్రామం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది, అలానే ప్రశాంతంగానే కొనసాగాలని మేము చెప్తున్నాం. కానీ ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేయొద్దని చెప్పి గ్రామంలో ఇది పై అధికారులకి ఈరోజు ఒక పక్కనే చూసుకుంటూ వస్తున్నాం. డయేరియా అని కొత్త జ్వరాలు, విష జ్వరాలు అన్నీ వస్తున్నాయి. ఈరోజు పంచాయతీ సెక్రటరీ గారికి మేము వెళ్ళి ఏంటండి మనకి సైడ్ కాలువలు ఎక్కడెక్కడ పూడుకున్నాయి, వాతావరణం బాగలేదు, వచ్చిన రోజులు మొత్తం చలికాలం, దోమలు, చాలా భయంకరంగా ఉంది వాతావరణం, ఏందండి దీని వ్యవహారం గురించి ఏంది మాట్లాడరా మీరంటే, మీరు చెప్తే మేము వినాం, మాకు పైన అధికారులు చెప్పారు మీరు ఏది చేయొద్దు, వాళ్ళు 70 చేస్తారు మీరు 30 చేస్తున్నారు. వాళ్ళు 70 మేము 30 చేసేది ఉంది. ఈ గ్రామంలో సర్పంచ్ మేమే, ఎంపీటీసీ మేమే, మేము చేయక ఎవరు చేస్తారు ఇక్కడ వర్కులు? మా చేత కాదా? మా చేత కాకపోతే కదా మీరు చేయాల్సింది. ఒక పంచాయత్ సెక్రటరీగా నువ్వు ఒక జాబు చేస్తావు, గవర్నమెంట్ జాబు, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వచ్చావా లేకుంటే ఒక రాజకీయ నాయకుడిలాగా వచ్చావా? ఈ గ్రామంలో కనీసం ఈ రోజు ఎక్కడెక్కడంతా చండాలంగా భయంకరంగా ఉంది. ఇది పై అధికారులు దీన్ని గమనించి తక్షణమే దీని గురించి యాక్షన్ తీసుకొని క్లీన్ చేయాలని. ఈ రోజు మన సచివాలయంలో మన పంచాయతీలో కూడా 12 లక్షల క్యాష్ ఉన్నాయి. వాటర్ వదలాలంటే వాళ్ళకి జీతం లేదంటాడు, చెత్త ఎత్తాలంటే వాళ్ళకి జీతం కావాలంటాడు. ఇవన్నీ ఎక్కడ? పంచాయతీ తీర్మానం పెట్టాలంటే మీరు చేయొద్దు అంటాడు. మరి ఎవరు చేయాలి? ఈ డబ్బులు ఏం చేస్తారు? గ్రామ ప్రజలకు ఉపయోగించడానికా లేకుంటే ఇవి అన్న అధికారులు దోచుకోవడానికా? దీని తక్షణమే పై అధికారులు తీసుకొని ముందు ఇమ్మీడియట్ గా దీన్ని క్లియర్ చేయాలని కోరుతున్నాం.